సంవత్సర కాలంగా పోరాడుతున్న రైతులు ఒక్కసారిగా తిరగబడ్డారు. వందలాది మంది పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిని లెక్క చేయలేదు. కట్టలు తెంచుకున్న కోపం ముందు పోలీసు బలగాలు కూడా బలాదూరయ్యాయి. దీంతో ఆ ప్రాంతం అంతా క్షణాల్లో యుద్ధ భూమిగా మారింది. ప్రాణాలైనా అర్పిస్తాం, ఎంత వరకైనా తెగిస్తాం, కానీ ఇథనైల్ ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగివ్వమంటూ భీష్మిస్తున్నారు 12 గ్రామాల ప్రజలు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ శివారులో నిర్మిస్తున్న ఇథనైల్ ఫ్యాక్టరీ పనులను అడ్డుకునేందుకు వెళ్లిన 12 గ్రామాల ప్రజలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. తాత్కాలికంగా నిర్మించిన షెడ్లను, కంటైనర్ రూములు, జేసీబీలను ధ్వంసం చేశారు. ఇంతలా వారికి కోపం ఎందుకు వచ్చింది, ఎందుకు అలా రెచ్చిపోయారు? వాచ్ దిస్ స్టోరీ. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ్ శివారులో ఇథనైల్ ఫ్యాక్టరీ నిర్మించాలని నిర్ణయించారు. 26 ఎకరాల భూమిని సేకరించారు. 189 కోట్ల రూపాయలతో గాయత్రి ఇథనైల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. సంవత్సర కాలంగా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే తాము అన్ని విధాలుగా నష్టపోతామంటూ అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవిస్తూ వచ్చారు. కంపెనీ నుంచి వెలువడే రేడియేషన్ పొల్యూషన్ వల్ల పంటలతో పాటు ప్రజలు కూడా అనారోగ్యం పాలవుతారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక తుంగభద్ర నది కలుషితమవుతుందని, ఆర్డీఎస్ కాలువ నిర్వీర్యమవుతుందని, దీనివల్ల తమ ప్రాంతం అన్ని విధాలుగా నష్టపోతుందంటూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 12 గ్రామాల ప్రజలు ఆందోళనలో పెడచెవిన పెట్టిన ఫ్యాక్టరీ యాజమాన్యం 2 రోజుల క్రితం నిర్మాణ పనులు వేగవంతం చేసింది. పెద్దదన్నవాడ గ్రామము, రాజోలి మండలము. నా పేరు కే చిన్నయ్య సార్. కంపెనీ ఏ మాత్రమైన కంపెనీ ఏనియకూడదు. మా ప్రజలు 14 గ్రామాల ప్రజలు ఏనియకూడదు అనే వచ్చినాం సార్. ఈ రోజు నిన్న అనుకున్నట్లా వచ్చినారు సార్. మాము 6 నెలలు 7 నెలల దినము మేము ఇక్కడ ధర్నాలు కూసుకుంటే కూడా ధర్నాలు ఒక రాజు రంకు అడగేస్తారు. వాళ్ళతో పంపించారుతో ఏ మాత్రం ధర్నా ఏ మాత్రం రంకు చేయలే. వాళ్ళు ఎంతసేపులున్నా ధర్నా చేసుకోండి, మేము ఏమనమని దీక్ష మీరు నెరవేరిస్తే మేము మీ కంపెనీ అయినేమని మాకు దొమ్మల మీద గుండెల మీద చేసుకొని చెప్పినారు సార్. డిపార్ట్మెంట్ చెప్పినారు, కలెక్టర్ చెప్పినారు, వాళ్ళలా చెప్పి మేము లేదు, మీరు లేదు, మీ పర్మిషన్ లేదా ఏమన్నారు సార్. అటువంటి టైంలో నిన్న అనుకున్నట్ల మందిని మొత్తం మప్పించి పండుకున్న నిద్రలా మొత్తం ఎక్కడ 6 గంటల రాత్రి 2 గంటలకు వచ్చి ఒక లారీకి వచ్చి ఒక ఇల్లు లెక్క ఇక్కడ నిర్మించినారు సార్. దాని వలన 2 డిషములు, 2 కొక్కిలేన్లు, మన లెట్రూమ్ బాత్రూమ్ వల్ల చేసినారు సార్. ప్రైవేట్ కంపెనీ వాళ్ళని తోలుకొచ్చి లేడీస్ ముందర పెట్టి మేము పెద్దదన్నవాడ, చిన్నదన్నవాడ 14 గ్రామాలు మేము ముందర వస్తే రాండి, మీకు ఎవరెవరు ముందర వస్తారో అని ఒక కట్టె రస్తకి అడ్డము వేయడం జరిగింది సార్. ఆ కట్టె మేము జారిపోయింటే లేడీస్లకి అప్పుడు మేము లేడీస్ల మీద కేసు పెట్టాలని మా మీద వాళ్ళకి అంత ఉద్దేశం పెట్టి అవన్నీ చేసినారు సార్. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు లేడీస్ వస్తే 14 గ్రామాలు మనం ఏం చేస్తామని మా గ్రామ పెద్దల ఆడోళ్ళు ఎందుకు వాళ్ళేనా ఆడోళ్ళు మనం లేమా అని తచ్చంలే ఈ రోజు 14 గ్రామాలు కలిసి లేడీస్ వచ్చింది సార్. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తాత్కాలిక షెడ్లు, కంటైనర్ రూములతో పాటు కార్మికులను కూడా తరలించారు. అన్ని రకాల అనుమతులతో పాటు 800 KLMPD వాటర్ను కూడా కేటాయిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సంవత్సర కాలంగా నిలిచిపోయి ఉన్న నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు యాజమాన్యం సన్నాహాలు చేసింది. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఊపందుకుంటున్నట్లు సమాచారం అందుకున్న 12 గ్రామాల ప్రజలు బుధవారం నాడు ఉదయం అక్కడికి చేరుకున్నారు. వందలాదిగా చేరుకున్న జనం శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించడానికి వీల్లేదంటూ భీష్మించు కూర్చున్నారు. ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా గ్రామాలకు గ్రామాలే తరలివచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి చేజారకుండా తగు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ప్రజల్లో కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఆ తర్వాత పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. కంటైనర్ రూములో నిర్మాణ సామాగ్రిని జేసీబీని ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం వచ్చిన కార్మికులను రాళ్లతో వెంబడించి తరిమికొట్టారు. ప్రాణాలైనా అర్పిస్తాం, ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కొనసాగనీయమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్ది నిమిషాల్లో ఆ ప్రాంతం యుద్ధ భూమిగా మారింది. జనం భారీ సంఖ్యలో ఉండడం వల్ల పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మించాలంటే తమ శవాలను దాటుకుంటూ వెళ్లాలంటూ వారు హెచ్చరించారు. మరోవైపు వివిధ ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతానికి మిగతా వారు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు చర్యలుగా కొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ కూడా చేశారు. తమపై కేసులు పెట్టినా, తీసుకెళ్లి జైళ్లలో పెట్టినా తాము మాత్రం వెనకాడబోమంటున్నారు ఆ 12 గ్రామాల ప్రజలు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ప్రజల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా లేక బలవంతంగా ఫ్యాక్టరీ నిర్మిస్తుందా చూడాలి.